ఏపీలో కొత్తగా 7 ఎయిర్పోర్ట్లు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్టుల్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూలు ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా పుట్టపర్తి ప్రైవేట్ ఎయిర్ స్క్రిప్ట్గా ఉంది. అయితే వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్ట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్పోర్ట్ల విస్తరణ, నిర్మాణంతో పాటు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, పల్నాడు జిల్లా నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేశారు. 2 దశల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండవ దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1250 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. అయితే దీనికి సమీపంలో IAF, HAL, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్న కారణంగా ఎయిర్ స్పేస్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాల నుంచి NOC తీసుకోవాల్సి ఉంది. 7 ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనుల్లో నూతన డిజైన్స్ ను అధికారులు సీఎం దగ్గర ప్రదర్శించారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపాలు థీమ్ గా ఎయిర్పోర్ట్ డిజైన్లు సిద్ధం చేశారు. ఈ పనుల్ని 6 నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎయిర్పోర్టులో ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.